కాకతీయ యూనివర్సిటీ మెస్ బిల్లుల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. అక్రమాలకు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో మెస్ బిల్లుల అక్రమాలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై విచారణకు కమిటీ వేశారు. అయితే ఇంతవరకు కమిటీ నివేదిక ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. వరంగల్ కేయూలో ఉన్నత విద్య కోసం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం క్యాంపస్లో 9 హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టల్స్ లో దాదాపు 1400 మంది విద్యార్థులు మెస్ కార్డులు తీసుకున్నారు. కామన్ మెస్ బిల్లుల్లో హాస్టల్ డైరెక్టర్ జేడీలు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాలిడేస్ టైంలో మెస్ బందున్నా టిఫిన్, భోజనాలు పెట్టినట్లు బిల్లులు పెట్టుకుంటున్నారని విద్యార్థులు అంటున్నారు. మెస్ కార్డులు తీసుకున్నా ఒక్కొక్కరి నుంచి 3500 రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. హాస్టల్ బిల్లుల పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. మెస్ బిల్లుల్లో సుమారుగా 1.5 కోటి అక్రమాలు జరిగాయని, అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కామన్ మెస్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఏ డైరెక్టర్ వచ్చినా కూడా అవినీతికి పాల్పడుతూ ఆయన మీద అవినీతి ఆరోపణలతోనే బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇస్తారి కాంచెలు మొదలుకొని ఈనాడు డైరెక్టర్ వరకు కావచ్చు, ఈరోజు ఒక్క డైరెక్టర్ కనీసం 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు లాబింగ్ చేసినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి, మెస్ మీద చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఈ కామన్ మెస్లో కనబడుతుంది. ఆనాడు ఇస్తారి మీద కమిటీ వేసి ఇప్పటికీ 3-4 సంవత్సరాలు మించిపోతున్నా కూడా ఇస్తారనే వ్యక్తి మీద ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోపోగా ఆయనకి ఇంకా స్టూడెంట్ అఫైర్స్ డీని ఇవ్వడం ఇంకా దుర్మార్గమైన విషయము. హాస్టల్లో మెస్ కార్డు తీసుకుని తినకపోయినా మెస్ బిల్లులు వసూలు చేశారని స్టూడెంట్స్ చెప్తున్నారు. మెస్ బిల్లుల వ్యవహారంపై అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. కామన్ మెస్ ఛార్జీల్లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కేయూ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కేయూలో హాస్టల్ మెస్ బిల్లులపై విద్యార్థుల ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. మెస్ బిల్లుల విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఫార్మసీ విభాగం ప్రొఫెసర్ ఎన్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీ వేశారు. ప్రొఫెసర్ పి వరలక్ష్మి, సిజె శ్రీలత, డాక్టర్ ఆర్ భారవి శర్మ, డాక్టర్ డి రమేష్ సభ్యులుగా, ఆడిట్ అధికారి ఎల్ రాము కన్వీనర్ గా నియమించారు. కమిటీ పలుమార్లు సమావేశమై విచారణ చేపట్టింది. కానీ ఇప్పటి వరకు మెస్ బిల్లులపై కమిటీ నివేదికలో స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో అవినీతి రాజ్యం వెళ్తా ఉన్నది. నిత్యం అవినీతికి అడ్డగా ఇవాళ కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ అనేటువంటి తయారైంది. గతంలో ఇదే కామన్ మెస్ లో జరిగినటువంటి అవినీతి మీద దాన్ని కట్టడి చేయడం కోసం కమిటీలు వేయడం జరిగింది. కమిటీ చేసినప్పటికీ ఆ కమిటీల పేరుతో కాలయాపన జరుగుతుంది తప్పితే ఇప్పటివరకు నిజ నిర్ధారణలు తెలిసినటువంటి దాఖలాలు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్లో జరిగినటువంటి అవినీతికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి అదనంగా వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం అంటే మీరు పరోక్షంగా అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నట్లనే మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కామన్ మెస్లో అవినీతి జరగడం వల్ల విద్యార్థులకు అందాల్సినటువంటి ఏదైతే భోజనం ఉందో అది నాణ్యమైనటువంటి భోజనం కాకుండా నాశరకమైనటువంటి భోజనం విద్యార్థులు అద్దాకలతో అనుమతిస్తున్నారు. ఎన్ ప్రసాద్ కమిటీ నివేదిక ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుల అక్రమాలపై మరో కమిటీ వేశారు. అయితే ఆ కమిటీ కూడా ఎటూ తేల్చలేదు. ఇలా ఇప్పటికీ 4 కమిటీలు వేశారు. అయినా బిల్లుల అక్రమ వ్యవహారంపై ఏ కమిటీ కూడా నివేదిక ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల తీరుతోనే కమిటీలు కాలయాపన చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేయూ అధికారులు కమిటీల పేరుతో టైంపాస్ చేయకుండా హాస్టల్లో జరిగే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు.